హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మెంతులతో పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ మెంతులను తీసుకున్నానండి. అవి చిన్న మంట పైన త్వరగా వేగించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీరికలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నానండి. ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని చిన్న మంట పైన వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టుకున్నట్లయితే తొందరగా మగ్గిపోతాయి. ఈ మెంతులు పులుసు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎందుకంటే బాడీకి చలవ చేస్తుంది, అలాగే గ్యాస్ ట్రబుల్స్ ఉండవు. పైగా ఇది అస్సలు చేదనేదే ఉండదండి. పులుపుని యాడ్ చేస్తాం కనుక పుల్లగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటో ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారము యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందే నేను చింతపండు నానబెట్టి పులుసు పిండుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన పెట్టుకున్న పులుసుని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని, ఒకవేళ పులుసు సరిపోకపోతే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత మనకి దగ్గరకు ఉడికిపోయి ఉంటుందండి. ఇలా దగ్గరకు ఉడికిపోయింది కనుక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా కలిపి దించేసుకోండి. ఇప్పుడు మెంతులు కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.